నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఒక గడియారం ధర కేవలం 500 రూపాయలు పొరుగువారి మధ్య జరిగిన చిన్న తగాదా కానీ ఆ తగాదా ఒక మనిషి ప్రాణం తీసింది తర్వాత మొదలైంది దాదాపు 3 దశాబ్దాల న్యాయ పోరాటం కోర్టులు అపీళ్లు జైలు శిక్షలు మరణాలు వృద్ధాప్యం చివరకు 2026లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కథ కేవలం ఒక క్రిమినల్ కేసు కాదు చిన్న కోపం ఎంత పెద్ద విషాదంగా మారుతుందో చెప్పే కథ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది సంవత్సరం 1997 స్థలం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ప్రాంతం పడమ్ సింగ్ షాహీ అనే వ్యక్తి తన పొరుగువాడు మనువాకు ఒక గడియారం అమ్మాడు ధర 500 రూపాయలు కానీ కొన్ని రోజుల తర్వాత మనువాకు ఆ గడియారం నచ్చలేదు దాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు అతడు పడమ్ సింగ్ ఇంటికి వెళ్ళాడు ఈ గడియారం నాకు నచ్చలేదు తిరిగి తీసుకోండి అని చెప్పాడు అక్కడి వరకు ఇది సాధారణ లావాదేవీ కానీ మాట పెరిగింది వివాదం జరిగింది మనువా తిరిగి తన ఇంటికి వెళ్ళాడు పడమ్ సింగ్ కూడా అతని వెనుక వెళ్ళాడు అక్కడ వాగ్వాదం మరింత తీవ్రమైంది పరిస్థితి ఒక్కసారిగా ఘర్షణగా మారింది మనువాతో పాటు రాము మధు కూడా అక్కడికి వచ్చారు ముగ్గురు పడమ్ సింగ్ పై దాడి చేశారని ప్రాసిక్యూషన్ కేసు ఈ సమయంలో పడమ్ సింగ్ పక్కనే ఉన్న పొడి కాలువ అంచు వద్ద ఉన్నాడు ఘర్షణలో అతను ఆ పొడి కాలువలో పడిపోయాడు ఆ కాలువలో రాతి నేల ఉంది పడమ్ సింగ్ తలకు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు అక్కడి నుంచి ఈ కేసు సాధారణ గొడవగా ఉండలేదు ఇది కల్పబుల్ హోమిసైడ్ కేసుగా మారిపోయింది అంటే హత్య చేయాలనే ఉద్దేశం స్పష్టంగా నిరూపితం కాకపోయినా మరణానికి దారితీసే ప్రమాదకర చర్య జరిగినప్పుడు వర్తించే నేరం డెహ్రాడూన్ ట్రయల్ కోర్టు 2002లో తీర్పు ఇచ్చింది మనువా రాము మధు ముగ్గురిని దోషులుగా తేల్చింది వారికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అలాగే 2000 రూపాయల జరిమానా విధించింది తర్వాత ఈ తీర్పు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్ళింది 2012లో హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది అక్కడితో కేసు ఆగలేదు ముగ్గురు సుప్రీంకోర్టుకు వెళ్లారు 2012 డిసెంబర్లో వారికి బెయిల్ లభించింది కానీ సుప్రీంకోర్టులో అపీల్ పెండింగ్ లో ఉండగానే మనువా మరణించాడు రాము కూడా మరణించాడు చివరకు మిగిలింది ఒకే వ్యక్తి మధు అలియాస్ జగదీష్ 1997లో అతని వయస్సు దాదాపు 33 సంవత్సరాలు 2026 వచ్చేసరికి అతను 60 ఏళ్లు దాటిపోయాడు ఇదే సమయంలో సుప్రీంకోర్టు కేసులోని వైద్య ఆధారాలను మరోసారి పరిశీలించింది ప్రాసిక్యూషన్ వాదన ఏమిటంటే మధు ఒక రాయితో పడమ్ సింగ్ తలపై కొట్టాడని కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ గాయాల స్వభావం పరిశీలించిన సుప్రీంకోర్టు తల ముఖం మీద ఉన్న గాయాలు పొడి కాలువలోని రాతి నేలపై పడటం వల్ల వచ్చాయని పేర్కొంది అంటే కోర్టు ఏం చెప్పింది దోషం లేదని కాదు దాడి జరగలేదని కాదు కానీ మరణానికి కారణమైన గాయాల స్వభావం రాయి దెబ్బ కంటే కాలువలో పడిపోవడంతో సరిపోతుందని తెలిపింది అందుకే సుప్రీంకోర్టు దోష నిర్ధారణను కొనసాగించింది కానీ శిక్ష విషయంలో మానవీయ న్యాయపరమైన కోణాలను పరిశీలించింది దాదాపు 29 సంవత్సరాలు గడిచాయి ఇద్దరు సహనిందితులు మరణించారు మిగిలిన వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నాడు అతను ఇప్పటికే 1.5 జైలు శిక్ష కూడా అనుభవించాడు ఈ పరిస్థితిలో మళ్లీ 5 ఏళ్ల జైలు శిక్ష అమలు చేయటం న్యాయసమ్మతం కాదని కోర్టు భావించింది అందుకే శిక్షను ఇప్పటికే అనుభవించిన కాలానికి పరిమితం చేసింది అంటే మధు విడుదలకు మార్గం ఏర్పడింది కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించలేదు కన్విక్షన్ అలాగే ఉంది నేరం జరిగినట్లు కోర్టు భావన అలాగే ఉంది మారింది కేవలం శిక్ష పరిమాణం మాత్రమే ఈ తీర్పు మనకు కొన్ని పెద్ద ప్రశ్నలు కూడా వేస్తోంది 29 సంవత్సరాలు ఒక క్రిమినల్ కేసు కొనసాగటం అంటే ఏంటి బాధితుడి కుటుంబం ఎంతకాలం న్యాయం కోసం ఎదురు చూసి ఉంటుంది నిందితులు ఎంతకాలం అనిశ్చితిలో జీవించి ఉంటారు సాక్షులు పత్రాలు జ్ఞాపకాలు జీవితం కాలంతో ఎలా మారిపోతాయి న్యాయం ఆలస్యమైతే అది అందరికీ భారంగా మారుతుంది బాధితుడికి నిందితుడికి కోర్టులకు సమాజానికి ఈ కేసు మరో విషయం కూడా చెబుతోంది చిన్న ఆర్థిక వివాదం చిన్న కోపం చిన్న అవమాన భావన ఒక్క క్షణం అదుపు తప్పితే జీవితాంతం వెంటాడే విషాదంగా మారచ్చు 500 రూపాయల గడియారం ఒక మాటల తగాద ఒక పొడి కాలువ ఒక ప్రాణం 3 దశాబ్దాల కేసు ఇది కేవలం న్యాయ తీర్పు కాదు సహనం కోల్పోతే చిన్న వివాదం ఎంత పెద్ద మూల్యం అడుగుతుందో చెప్పే చేదు పాఠం